రాజకీయ నేతలకు అభిమానం ఉండటం సర్వసాధారణం. కానీ కొందరు వీరాభిమానులుంటారు. అటువంటి వారి చేష్టలు వింతగా ఉంటాయి. ముఖ్యంగా తాము అభిమానించే నేత కోసం ఏం చేసేందుకైనా వారు రెడీ అయిపోతారు. అటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది. తమ అభిమాన నేత కోసం గుండు చేయించుకున్నాడు ఓ అభిమాని. ఎన్నికల్లో పందెం కట్టి ఆయనతో పందెం కట్టిన వారు పట్టుబడేసరికి గుండు చేయించుకున్నాడు. అదే గుండుతో ఊరంతా తిరిగాడు. అదే గుండుతో సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. నేతలే మాట తప్పుతున్న క్రమంలో ఓ అభిమాని తన అభిమాన నాయకుడి కోసం అరగుండు గీసుకోవటం హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారుతోంది. తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలం ఉనగట్లకు చెందిన శివ వైఎస్ఆర్ కాంగ్రెస్ వీరాభిమాని. జగన్మోహన్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. ఆయన కోసం ప్రాణం ఇచ్చేటంత ఇష్టం. అయితే ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కోసం అరగుండు చేయించుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా కన్వీనర్గా ఉండేవాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలుస్తుందని నమ్మకంగా చెప్పేవాడు. పార్టీ అధికారంలోకి వస్తుందని స్నేహితులతో పందెం కూడా కట్టాడు. జగన్ సీఎం కాకపోతే తాను అరగుండు చేసుకుంటానని కూడా ప్రకటించాడు. అయితే కూటమి బంపర్ విక్టరీ సాధించగా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శివ కొద్ది నెలల పాటు సైలెంట్ అయిపోయాడు. ఇటీవల శివ బయటకు రావడంతో పందెం కట్టిన స్నేహితులు ప్రశ్నించారు. అరగుండు ఎప్పుడు చేయించుకుంటావని ప్రశ్నించారు. దీంతో అరగుండు చేయించుకున్న శివ తాను అనుకున్నట్టే బయట వీధుల్లో తిరిగాడు. ప్రత్యేకంగా సోషల్ మీడియాకు విడుదల చేశాడు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత కొద్ది నెలల పాటు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయానని చెప్పాడు. అప్పట్లో పందెం కట్టిన వారికి నగదు కూడా చెల్లించానని చెప్పాడు. పందెం కట్టిన మాదిరిగా అరగుండు చేయించుకున్నానని స్నేహితులకు సమాచారం అందించాడు. రాజకీయ నేతలకు ఇటువంటి అభిమానులు ఉంటారా అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.